మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదులపై గన్నవరం పోలీసులు చేతులెత్తేశారు. సోషల్ మీడియా కేసులు విచారించలేవని సమాధానమిచ్చారు. వల్లభనేని వంశీ ఫిర్యాదును గుర్తింపు పొందని నేరం కింద పరిగణిస్తున్నట్లుగా రిప్లై ఇస్తూ కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోవాలని గన్నవరం పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కవిత ఇటీవల కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోషల్ మీడియాలో తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో ఆయనపై అనేక రకాల అసత్య కథనాలను కూడా ప్రచారం చేశారు. అయితే దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించారు. మొదటగా కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా 2-3 సార్లు ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఆయన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ కూడా ఈరోజు పోలీసులు ఏదైతే రిప్లై ఇచ్చిన చూస్తే కనుక అది చాలా వింతగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తిగత హననానికి సంబంధించిన కేసులను మేము పరిగణలోకి తీసుకునేది లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది గుర్తింపు పొందని నేరం కింద గుర్తిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేస్తూ టీడీపీ నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళ అనుకూల మీడియా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్న పరిస్థితి. టీడీపీకి ఒకలాగా చట్టం, అలాగే వైసీపీకి ఒకలా చట్టం చూడడాన్ని మొత్తం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఫిర్యాదులు ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఫిర్యాదులు చేస్తున్నారో ఆ ఫిర్యాదులపై తాము విచారణ చేయలేము, న్యాయస్థానాన్ని ప్రైవేట్ కేసును వేసుకుంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ కూడా ఒక ఉచిత సలహాను ఇచ్చారు. ఈ పోలీసులు ఇచ్చిన ఉచిత సలహాపై వైసీపీ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.